తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. వరంగల్లోని హన్మకొండ అమరవీరుల స్తూపం దగ్గర నిర్వహించిన సభలో మాట్లాడారు కిషన్ రెడ్డి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం ఆపమన్నారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా రజాకారుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ ముస్లిమే కాదా ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. ఈరోజు తెలంగాణలో ఏ ముస్లిం కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు జరిపితే ఏ ముస్లిం బాధపడతారు. ఒక్కరు మాత్రం వాస్తవము ఒక ఎంఐఎం పార్టీ బాధపడుతుంది తప్ప ఈ తెలంగాణలోని 10 జిల్లాలలో ఏ ముస్లిం బాధపడరు. ఇవాళ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. కొమరం భీం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. చాకలి ఐలమ్మ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. గడ్డి కోమరయ్య ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. నారాయణ పవార్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇక్కడ వరంగల్ గాంధీగా పెరిగినటువంటి భూపతి కృష్ణమూర్తి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. వీళ్ళు నిజమైనటువంటి తెలంగాణ వాదులైతే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు నిజాం పాలన నుంచి విముక్తి పొందినటువంటి ఈ ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలి. కేసీఆర్ గారు ఏం చెప్తారు? ఓ కాంగ్రెస్ నాయకులారా, మీకు చీము నెత్తురు లేదా? మనకు ఆత్మ గౌరవం లేదా? స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకులు అంగీకరించడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చేయండి, మేము ఎంతకైనా తెగిస్తాము. నీ మాట్లాడావు కదా కేసీఆర్ గారు, ఎక్కడ పని ఈరోజు ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క